శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయం శ్లోకం 27 నుండి. జై శ్రీకృష్ణ. జరామరణమోక్షయా మామశ్రిత్య యతంతి నియే తే బ్రహ్మ తద్ విదుః కృష్ణ కృష్ణ మధ్యత్మం కర్మ చాకిలం. ముసలితనము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియోగముతో నన్ను ఆశ్రయించుచున్నారు. దివ్యకర్మలను గూర్చి సమగ్రముగా నెరిగియుండుటచే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. భావము: జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులను నవి పాంచభౌతిక దేహమునే ప్రభావితము చేయును గాని ఆధ్యాత్మిక దేహమును కాదు. జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధులు ఆధ్యాత్మిక దేహమునకు లేనందున ఆధ్యాత్మిక దేహమును పొందినవాడు భగవానుని పార్షదులలో ఒకడై నిత్యమైన భక్తియుత సేవను చేయుచు వాస్తవముగా ముక్తిని పొందినవాడగును. అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మమును అనగా తాను వాస్తవమునకు బ్రహ్మస్వరూపుడని అనునవి ప్రతి ఒక్కరూ తెలుసుకొనవలెను. ఇట్టి బ్రహ్మభావము భక్తి అందును కలదని ఈ శ్లోకము వివరించుచున్నది. శుద్ధ భక్తులైన వారు బ్రహ్మ భావనలో నిత్యము నిలిచియుండి దివ్యమైన కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగియుందురు. శ్రీకృష్ణ భగవానుని సేవించు 4 తరగతుల అసంపూర్ణ భక్తులు తమ వాంఛిత ఫలములను పొందుదురు. అయినను భగవత్కారను చే వారు కృష్ణ భక్తి పూర్ణులైనంతనే శ్రీకృష్ణ భగవానుడితో నిజముగా ఆధ్యాత్మిక సహచర్యము ననుభవింతురు. కానీ దేవతలను పూజించువారు దివ్య ధామమునందలి భగవానుని ఎన్నడను చేరలేరు. వారేగాక అల్పజ్ఞులైన బ్రహ్మానుభూతిని బడసిన వారు కూడా శ్రీకృష్ణుని దివ్య ధామమైన గోలోక బృందావనమును చేరలేరు. వాస్తవముగా కృష్ణలోకమును చేర యత్నించుచున్నందున కృష్ణ భక్తి రసభావన యందు కర్మలనరించువారే మామాశ్రిత్య బ్రహ్మముగా పిలువబడుటకు అర్హులై ఉన్నారు. అట్టి వారికి శ్రీకృష్ణుని యెడ ఎట్టి అపోహలు గాని సందేహములు గాని లేనందునే యథార్థముగా బ్రహ్మస్వరూపులై ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుని శ్రీ విగ్రహారాధన యందు నియుక్తులైన వారు మరియు భావబంధము నుండి విముక్తి కొరకే ఆ భగవానుని ధ్యానమునందు నిలిచియుండేది వారు సైతము రాబో అధ్యాయములో తెలుపబడినట్లు బ్రహ్మము అధిభూతులాది విషయముల భావములు నెరుగగలరు. 30వ శ్లోకం. సాధి భూతాది దైవం మాం సాధియజ్ఞం చ ఏ చయో విదుః ప్రయాణకాలేనపి చ మాం తే విధుర్యుక్త చేతసః. నా యందు సంలగ్నమై చిత్తము కలిగిన వారు దేవదేవుడైన నన్నే, భౌతిక జగత్తును, సర్వవేదములను, సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలుసుకొని మరణ సమయమునందును నన్ను దేవదేవుడు అవగాహనతో ఎరిగియుందురు. భావము: శ్రీకృష్ణ భక్తిరస భావన యందు వర్తించు జనులు దేవదేవుడైన శ్రీకృష్ణుని
సంపూర్ణముగా అవగాహనము చేసుకొనును మార్గము నుండి ఎన్నడను వైదొలగరు. శ్రీకృష్ణ భగవానుడు ఏ విధముగా జగత్తును మరియు దేవతలను కూడా నడుపువాడై ఉన్నాడో శ్రీకృష్ణ భక్తి రసభావన యొక్క దివ్య సాంగత్యము ద్వారా మనుషుడు తెలుసుకొనగలడు. కృష్ణ భక్తి భావనతో గల దివ్య సహచర్యము ద్వారా క్రమముగా అతడు దేవదేవుని యందు విశ్వాసమును పొందును. అటువంటి కృష్ణ భక్తి రసభావితుడు మరణ సమయమున కూడా కృష్ణుని మరవబోడు. ఆ విధముగా సహజముగానే అతడు కృష్ణలోకమగు గోలోక బృందావనమును చేరగలడు. ఏ విధముగా మనుషుడు సంపూర్ణ భక్తి కృష్ణభక్తి పారాయణుడు కాగలడో ఈ సప్తమాధ్యాయము ప్రత్యేకముగా వివరించినది. కృష్ణ భక్తులైన వారితో సాంగత్యమునున్నది. అట్టి కృష్ణ భక్తి రసభావనను పొందుటలో మొట్టమొదటి అంశం ఏలైనా అట్టి సాంగత్యము ఆధ్యాత్మికమై ఉండి మనుషునికి భగవానునితో ప్రత్యక్ష సంబంధమును కలుగజేయును. అంతటా శ్రీకృష్ణుని కరుణచే మనుషునికి ఆ కృష్ణుడే దేవదేవుడని అవగాహన కాగలదు. అదే సమయమున అతనికి జీవుల సహజ స్థితి మరియు ఏ విధముగా జీవుడు శ్రీకృష్ణుని మరచి విషయకర్మలలో బంధితుడగుననేది విషయము అవగతము కాగలదు. అనగా సత్సంగత్యమున కృష్ణ భక్తి భావనము క్రమముగా వృద్ధి నొందినప్పుడు కృష్ణుని మరచుట చేతనే తాను ప్రకృతిచే బంధితుడనైనని జీవుడు అవగతము చేసుకునగలడు. కృష్ణ భక్తి రస భావనను తిరిగి పొందుటకు మానవ జన్మము చక్కని అవకాశమనియు కనుక దానిని దేవదేవుని నిర్హేతుక కరుణను పొందుటకు సంపూర్ణముగా ఉపయోగించవలననియు అంతటా అతడు నిశ్చయముగా తెలుసుకొనును. అర్థుడు, జిజ్ఞాసు, అర్థార్థి బ్రహ్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, జన్మ మృత్యు జరావ్యాధులు నుండి ముక్తి మరియు దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలనేడి పలు అంశములు ఈ అధ్యాయమున చర్చింపబడినవి. అయినను కృష్ణ భక్తి రసభావన యందు పురోభివృద్ధి నొందినవాడు పలు విధములైన పద్ధతులను పట్టించుకొనక కృష్ణభక్తి రసభావిత కర్మలయందే ప్రత్యక్షముగా నియుక్తుడగును. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని నిత్య దాసునిగా తన సహజ స్థితిని వాస్తవముగా పొందగలుగును. అట్టి స్థితిలో అతడు భక్తితో శ్రవణ కీర్తనములను చేయుట యందు దివ్యానందమును పొందుచు ఆ విధముగా చేయుట వలన తన లక్ష్యములన్నీయును సిద్ధించునన్న విశ్వాసమును పొందును. అతని అట్టి నిశ్చయాత్మక శ్రద్ధయే దృఢవ్రతము అని పిలువబడును. అదియే భక్తియోగమునకు నాంది అని సర్వశాస్త్రములు వచించుచున్నవి. భగవద్గీత యందలి ఈ సప్తమాధ్యాయము అటువంటి శ్రద్ధ యొక్క సారాంశమై ఉన్నది. శ్రీమద్భగవద్గీత యందలి భగవద్విజ్ఞానము అను సప్తమాధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఈ సప్తమాధ్యాయము ఇంతటితో సమాప్తం. అష్టమాధ్యాయము భగవత్ప్రాప్తి. అష్టమాధ్యాయం అనగా 8వ అధ్యాయం. అర్జున ఉవాచ. అర్జునుడు ఇలా పలుకుతున్నాడు. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్త మదిదైవం కిముచ్యతే. అర్జునుడు ప్రశ్నించెను. ఓ దేవదేవా, పురుషోత్తమా, బ్రహ్మమననేమి, ఆత్మ ఎననేమి,
కామ్య కర్మలననేవి, భౌతిక సృష్టి ఎననేమి, దేవతలను నెవరు, దయతో ఇది నాకు వివరింపుము. భావము. బ్రహ్మమననేమి అను ప్రశ్నతో మొదలైన అర్జునుని వివిధ ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయమున సమాధానము లొసగును. కామ్యకర్మలు, భక్తియుక్త సేవ, యోగా నియమములు, శుద్ధ భక్తిని గూర్చియు దీని యందు భగవానుడు వివరించుచున్నాడు. పరతత్వమనున్నది బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానునిగా తెలియబడుచున్నదని శ్రీమద్భాగవతము వివరించుచున్నది. కానీ దీనితో పాటు జీవాత్మ కూడా బ్రహ్మముగానే పిలువబడుచుండును. దేహము, ఆత్మ, మనస్సు యనువానిగా అన్వయింపదగిన ఆత్మను గూర్చియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. వేద నిఘంటువు ప్రకారము ఆత్మ అనగా మనస్సు, ఆత్మ దేహము, ఇంద్రియములననియు భావము. ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా సంబోధించెను. అనగా అతడు పరమ పురుషునే ప్రశ్నించుచున్నాడు గాని సామాన్య స్నేహితుని కాదు. శ్రీకృష్ణుడు నిశ్చితమైన సమాధానములసగు పరమ ప్రామాణికుడని అతడు ఎరిగియున్నాడు. 8వ అధ్యాయంలో 2వ శ్లోకం. అదియజ్ఞః కథం కోనత్ర దేహేऽస్మిన్న దూషధన ప్రయాణకాలే చ కథం జ్ఞైనేషసి నియతాత్మభిః. ఓ మధుసూదన, యజ్ఞ ప్రభువెవరు? అతడు ఏ విధముగా దేహమునందు వసించుచుండును? భక్తియోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు జాలుదురు. భావము. యజ్ఞ ప్రభువును పదము ఇంద్రుని గాని విష్ణువును గాని సూచించును. విష్ణువు బ్రహ్మ రుద్రాది ప్రధాన దేవతలలో ముఖ్యుడు కాగా ఇంద్రుడు కార్యనిర్వాహక దేవతలలో ముఖ్యుడు. కనుకనే విష్ణువు మరియు ఇంద్రుడు ఇరువురును యజ్ఞములచే అర్పింపబడుదురు. కానీ ఎవ్వరు వాస్తవమునకు యజ్ఞములకు ప్రభువనియు మరియు ఏ విధముగా భగవానుడు జీవదేహములో వసించియుండుననియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. శ్రీకృష్ణుడు మధువననేడి దానవుని సంహరించియున్నందున అర్జునుడు అతనిని ఇచ్చట మధుసూదన అని సంబోధించుచున్నాడు. అర్జునుడు కృష్ణభక్తి పారాయణుడు అయినందున వాస్తవమునకు అతని మనస్పందన ఇట్టి సంశయములు ఉదయించకూడదు. అనగా ఈ సంశయములు దానవులను బోలియున్నవి. దానవులను దూనమాడుటలో శ్రీకృష్ణుడు నేర్పరి. కనుక తన మనస్సులో ఉదయించుచున్న దానవ స్వభావ సంశయములను అతడు నశింపజేయునని భావించి అర్జునుడు ఆ దేవదేవుని మధుసూదన అని సంబోధించుచున్నాడు. జీవితమున చేసినదంతయు మరణ సమయమున పరీక్షింపబడుచున్నందున ప్రయాణకాలే యను పదము ఈ శ్లోకమున ప్రధానమైయున్నది. కృష్ణభక్తి భావన యందు నిరంతరము సంలగ్నమైన వారిని గూర్చి ఎరుగుటలో అర్జునుడు ఆతురతను కలిగియున్నాడు. చివరి క్షణమున వారి స్థితి ఎట్టిదన్నదే అతని ప్రశ్న. మరణ సమయంలో దేహ కర్మలన్నీయును స్తంభించిపోయి మనస్సు సరి అయిన స్థితిలో నిల్వజాలకుండును. దేహ పరిస్థితి కారణముగా విచలితుడై మనుజుడు శ్రీకృష్ణ భగవానుని
జ్ఞప్తికి తెచ్చుకొనలేకపోవచ్చును. కనుకనే హే ప్రభువు, నేనిప్పుడు పూర్ణ స్వస్థతతో ఉన్నాను. నీ పాదపద్మముల చెంత నా మనస్సుననేడి రాజహంస చేరగలిగిన రీతిలో నేను శీఘ్రమే మరణించుట ఉత్తమము అని మహారాజు కులశేఖరుడు ప్రార్థించెను. నీటియందుండేడి హంస పద్మములను చేరి క్రీడించుటయందు ఆనందమును పొందును. కనుక అతడు ఆ ఉపమానమును ఒసగెను. పద్మములందు చేరుటయే దాని స్వభావ సిద్ధమైన క్రీడ. కనుకనే ఆయన, హే ప్రభువు, నా మనస్సు ఇప్పుడు నిర్మలముగా నున్నది, మరియు నేను స్వస్థుడనై ఉన్నాను. కనుక నీ పాదపద్మములను తలచుచు నేను ఈ క్షణమే మరణించినచో నిఖముగా నీ భక్తి పూర్ణము కాగలదు. కానీ సహజ మరణముకై ఎదురు చూసినచో ఏమి జరగనున్నదో నేనెరుగలేను. ఏలయనా ఆ సమయమున దేహకార్యములన్నీయును భంగపడి గొంతు కఫముతో నిండిపోవును. గనుక నీ నామమును నేను పలుకగలగనో లేదో నేనెరుగజాలను. కనుక శీఘ్రమే మరణించుట ఉత్తమము అని శ్రీకృష్ణ భగవానునితో పలికెను. కనుకనే మరణ సమయమున ఏ విధముగా మనుషుడు శ్రీకృష్ణుని చరణ కమలములపై మనస్సును నిలపగలడనున్నదే అర్జునుని ప్రశ్నయై ఉన్నది. 8వ అధ్యాయములో 3వ శ్లోకం. శ్రీ భగవాను వాచ, అంటే భగవానుడు చెప్పుతున్న శ్లోకం ఇది. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోనధ్యాత్మ ముచ్యతే భూతభావోద్భవ కరో విసర్గ కర్మ సగ్నిత. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశరహితమును దివ్యమును అగు జీవుడే బ్రహ్మమనియు మరియు అతని నిత్య స్వభావమే ఆధ్యాత్మమనియు చెప్పబడును. జీవుల దేహోద్భవమునకు సంబంధించిన కార్యమే కర్మము, కామ్యకర్మలు అనబడును. భావము: బ్రహ్మము నాశరహితమును మరియు శాశ్వతమును అయి ఉన్నది. కాలములో దాని సహజ స్థితి యందు ఎట్టి మార్పు ఉండదు. అట్టి బ్రహ్మమునకు పరముగా నున్నదే పరబ్రహ్మము. బ్రహ్మము జీవుని సూచించగా పరబ్రహ్మము దేవదేవుడైన శ్రీకృష్ణుని సూచించును. అట్టి జీవుడు భౌతిక జగత్తునందు స్వీకరించేడి స్థితి అతని నిజస్థితికి భిన్నమై ఉన్నటువంటిది. భౌతిక చైతన్యములో అతడు ప్రకృతిపై ప్రభువుగా నగుటకు యత్నించినను, ఆధ్యాత్మిక చైతన్యములో కృష్ణ భక్తి భావన యందు మాత్రము శ్రీకృష్ణ భగవానునికి దాసునిగా వర్తించును. అట్టి భౌతిక చైతన్యము నందున్నంత కాలము అతడు భౌతిక జగమున వివిధములై దేహములను పొందవలసి వచ్చును. అది ఏ భౌతిక చైతన్యము ప్రభావము వలన కలిగేడి విభిన్న సృష్టి లేదా కర్మము అనబడును. వేదాధ్యమయమునందు జీవుడు జీవాత్మగా మరియు బ్రహ్మముగా పిలువబడేనే గాని పరబ్రహ్మముగా ఎన్నడూ పిలువబడలేడు. అట్టి జీవుడు కొన్ని మార్లు భౌతిక చైతన్యముతో దాతాత్మయము చెంది తనను భౌతికమని భావించును. మరికొన్ని మార్లు ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తితో తనను గుర్తించుచుండును. ఈ విధముగా అతడు వివిధ గతులను పొందుచుండును. కనుకనే అతడు శ్రీకృష్ణ భగవానుని తటస్థ శక్తిగా పిలువబడిన నాడు. అతని భౌతిక ఆధ్యాత్మిక దాతాత్మయము అనుసరించి అతడు భౌతిక దేహమును గాని లేదా ఆధ్యాత్మిక దేహమును గాని పొందుచుండును. భౌతిక ప్రకృతిలో అతడు 84 లక్షల జీవరాశులలోని ఏదేని ఒక జన్మను పొందినను ఆధ్యాత్మిక స్వభావమున మాత్రము ఒకే దివ్యదేహమును కలిగియుండును.
భౌతిక ప్రకృతిలో అతడు కొన్ని మార్లు మనుషునిగా, కొన్ని మార్లు దేవతగా, కొన్ని మార్లు జంతువుగా, ఇంకొన్ని మార్లు పక్షిగా తన కర్మ ననుసరించి ప్రకటన మగుచుండును. స్వర్గలోకములను పొంది అచ్చట సౌఖ్యములను అనుభవించుటకు అతడు కొన్ని మార్లు యజ్ఞములను చేసినను ఆ పుణ్యఫలము నశించినంతనే తిరిగి భూమిపై మనుషునిగా జన్మించుచుండును. ఇదియే కర్మము అనబడును. వైదిక వైదిక యజ్ఞ విధానమును ఛాందోగ్యోపనిషత్తు వివరించుచున్నది. దాని ప్రకారము యజ్ఞవేదికపై 5 రకముల ఆహుతులు వాంఛాగ్నుల యందు ఆహుతి చేయబడును. స్వర్గలోకములు, మేఘములు, భూమి, పురుషుడు, స్త్రీ ఎనునవి పంచాగ్నులు కాగా, శ్రద్ధ, చంద్రుడు, వర్షము, ధాన్యము, వీర్యము అనునవి పంచాహుతులుగా భావింపబడును. యజ్ఞ విధానములందు జీవుడు ప్రత్యేకములై స్వర్గలోకములను పొందుటకు ప్రత్యేకమైన యజ్ఞములను ఆచరించి తత్ఫలితముగా వాటిని పొందుచుండును. కానీ యజ్ఞఫలము నశించినంతనే భూమికి వర్షరూపమున అరుదించును. తదుపరి వర్షరూపము నుండి అతడు ధాన్య రూపమును పొందును. ధాన్యము మనుషులచే భుజింపబడగా పిదప వీర్య రూపమునకు పొంది స్త్రీ గర్భమున చేరి తిరిగి మానవ దేహమును పొందును. మానవ జన్మలో తిరిగి యజ్ఞములు చేయుచు ఈ చక్రమును కొనసాగించుచుండును. ఏ విధముగా జీవుడు భౌతిక మార్గమునందే నిరంతరము రాకపోకలు సల్పుచుండును. కానీ కృష్ణభక్తి రసభావితుడు అట్టి యజ్ఞములను ఏమాత్రము చేపట్టక కృష్ణభక్తి యందు ప్రత్యక్షముగా నిలిచి కృష్ణధామమును చేరుటకు యత్నించును. గీతా వ్యాఖ్యానమును గూర్చు కొందరు నిరాకారవాదులు భౌతిక జగమునందు పరబ్రహ్మము జీవరూపము దాల్చునని ఆ యుక్తముగా పలుకుచు తమ వాదమును సమర్థించుటకు గీతయందలి 15వ 7వ శ్లోకమును ఉదహరింతురు. కానీ ఆ శ్లోకమునందు శ్రీకృష్ణ భగవానుడు తన అంశగా జీవుని వర్ణించి ఉన్నాడు. అట్టి భగవదంశయైన జీవుడు భౌతిక జగమునకు పతనము చెందవచ్చును గాని భగవానుడెన్నడును అచ్యుతుడు పతనము నొందడు. కనుకనే పరబ్రహ్మము జీవరూపము దాల్చునని పలుకు వాదము ఆమోదయోగ్యము కాదు. కావుననే బ్రహ్మము జీవుడు పరబ్రహ్మమునకు దేవదేవునకు భిన్నుడని వేద వాజ్మయమునందు తెలుపబడిన విషయమును కొనుట అత్యంత ముఖ్యమైనది. 4వ శ్లోకం. అధిభూతం క్షరో భావః పురుషచ్ఛాది దైవతం అది అగ్నోనః మేవాత్ర దేహే దేహభృతాంబర. ఓ దేహదారులలో శ్రేష్ఠుడా, నిరంతరము పరిణామశీలమై భౌతిక ప్రకృతి ఆదిభూత మనబడును. భౌతిక జగత్తు సూర్యచంద్రుల వంటి సర్వదేవతలను కూడియుండేడి విశ్వరూపమే. అది దైవత మనబడును. దేహదారుల హృదయములో పరమాత్మ రూపమును నిలిచియుండేడి దేవదేవుడైన నేనే ఆది యజ్ఞుడను, యజ్ఞప్రభువును. భావం. భౌతిక ప్రకృతి నిరంతర పరిణామశీలమై యుండును. పుట్టుట, పెరుగుట, కొంతకాలము నిలిచియుండుట, ఇతర దేహములను ఉత్పత్తి చేయుట, శిథిలమగుట, చివరికి
నశించుట యను 6 విధములైన మార్పులకు భౌతిక దేహములు లోనగుచుండును. అట్టి ఈ భౌతిక ప్రకృతియే ఆదిభూతము అనబడును. ఇది ఒక నిర్దిష్టమైన సమయమున సృష్టింపబడి వేరొక నిర్దిష్ట సమయమున నశింపజేయబడును. సమస్త దేవతలను మరియు సమస్త లోకములను తన యందు కలిగియున్న శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమే ఆది దైవతము అనబడును. దేహమునందు ఆత్మతో పాటుగా శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రాతినిధ్యమైన పరమాత్మయు నిలిచియుండును. ఆ పరమాత్మయే ఆది యజ్ఞుడు అనబడును. హృదయమునందు నెలకొని యుండును. ఈ శ్లోకమునందు ఏవ అను పదము మిగుల ప్రధానమైనది. ఏలయనా దాని ద్వారా శ్రీకృష్ణుడు తన కన్నను పరమాత్మ భిన్నుడు కాడని నొక్కి చెప్పుచున్నాడు. ఆత్మ చెంతనే నిలిచిండేడి ఆ పరమాత్మయే జీవి కర్మలకు సాక్షిగా నుండి అతని వివిధ స్వభావములకు కారణమై ఉన్నాడు. అనగా జీవుడు స్వతంత్రముగా వర్తించుటకు వసగుచు తన కర్మలను పరమాత్ముడు సాక్షిగా గమనించుచుండును. శ్రీకృష్ణ భగవానుని వివిధ రూపముల ఇట్టి సర్వకార్యములు దివ్యసేవలో నియుక్తుడైన శ్రీకృష్ణ భక్తిభావనాయుతునికి ఆ ప్రయత్నముగా విదితము కాగలవు. అదే దైవతము అని పిలువబడు భగవానుని విశ్వరూపము ఆ దేవదేవుని పరమాత్మ రూపున ఎరుగలేని ఆరంభ దశలో నున్న సాధకునిచే ధ్యానింపబడుచుండును. కనుకనే అదో లోకములు పాదములుగా, సూర్యచంద్రులు నేత్రములుగా, శిరము ఊర్ధ్వలోకములుగా పరిగణించబడు విరాట్ పురుషుని విశ్వరూపమును ధ్యానము చేయమని ఆరంభకునికి ఉపదేశించుచుండును. 5వ శ్లోకం. అంతకాలే చ మమేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగము చేసేడివాడు తత్క్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమును ఎట్టి సందేహము లేదు. భావము. కృష్ణ భక్తి రసభావనపు ప్రాముఖ్యము ఈ శ్లోకమునందు నొక్కి చెప్పబడుతున్నది. కృష్ణ భక్తి భావనలో నిలిచి దేహం త్యాగము చేసేవాడు శీఘ్రమే శ్రీకృష్ణ భగవానుని పొందగలడు. ఆ దేవదేవుడు పవిత్రులలో పవిత్రుతముడు కనుక అతని సంపూర్ణ భక్తిభావనలో సదా నిలిచియుండేడి భక్తుడు సైతము పవిత్రతముడు కాగలడు. ఈ శ్లోకమునందు స్మరించుట యను పదము మిక్కిలి ప్రధానమైనది. శ్రీకృష్ణ భావనలో భక్తియోగమును అనుసరించని అపవిత్రునికి కృష్ణుని స్మరించుట సాధ్యము కాదు. కనుకనే జీవితారంభం నుండియే శ్రీకృష్ణ భావనను అలవరచుకొనవలెను. జీవితాంతమున విజయమును కోరినచో శ్రీకృష్ణ స్మరణము అత్యంత అవసరము. కనుక ప్రతి ఒక్కరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను మహామంత్రమును నిత్యము నిర్విరామముగా జపించుట మరియు కీర్తించుట చేయవలెను. ప్రతి ఒక్కరును తరువు వలె గొప్ప ఓర్పును తరోరివ సహిష్ణున కలిగి ఉండవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించి ఉండిరి. కనుక మహామంత్రమును జపించినప్పుడు మనుషునికి అవరోధములు కలిగినను వానిని
అతడు సహిష్ఠుడై ఓర్చుకొనగల ఓర్చుకొనవలెను. ఆ విధముగా అతడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే యను నామజపమును కొనసాగించినచో జీవితాంతమున కృష్ణ భక్తి రసభావనపు సంపూర్ణ ప్రయోజనమును నిశ్చయముగా పొందగలడు. 6వ శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజిత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావభావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుషుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. భావము. అతి క్లిష్టమైన మరణ సమయమున మనుషుడు తన భావమును మార్చుకొను విధానము ఇచ్చట వివరింపబడినది. జీవితాంతమున శ్రీకృష్ణుని తలచుచు శరీరమును విడుచువాడు ఆ భగవానుని దివ్యభావమునే పొందగలడు. కానీ శ్రీకృష్ణునకు అన్యమైన దానిని చింతించువాడు సైతము అదే దివ్యస్థితిని పొందగలడనుట అనుట ఏమాత్రము సత్యము కాదు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ అతి జాగ్రత్తతో గమనించవలెను. కానీ మనస్సు సరైన స్థితిలో నుండగా మరణించుట ఎట్లు సంభవము? ఉదాహరణమునకు భరత మహారాజు మహానుభావుడే అయినను అంత్యకాలమున ఒక జింకను తలచినందున తదుపరి జన్మలో జింక దేహమును పొందవలసి వచ్చెను. జింక దేహములో అతడు పూర్వజన్మ స్మృతులను కలిగియున్నను ఆ జంతు శరీరముననే కొనసాగవలసి వచ్చెను. జీవితకాలము నాటి ఆలోచనలే ప్రోగుపడి మరణ సమయమున మనుషుని ఆలోచనలను ప్రభావితము చేయును. గనుక ప్రస్తుత దేహమే తరువాతి దేహమును తయారు చేయుచున్నదని పలకవచ్చును. అనగా ప్రస్తుత జన్మమున సత్వగుణమున నిలిచి సదా శ్రీకృష్ణునే తలచినచో అంత్యకాలమున శ్రీకృష్ణుని స్మరించుట ఎవ్వరికైనను సాధ్యము కాగలదు. అదియే దివ్యమైన శ్రీకృష్ణుని ధామమును చేరుటకు మనుషునికి తోడ్పడును. అనగా మనుషుడు దివ్యమైన శ్రీకృష్ణ సేవలో సంపూర్ణముగా నిమగ్నుడైనచో అతని తరువాతి దేహము దివ్యమే, ఆధ్యాత్మికమే కాగలదు. కానీ భౌతికము కాజాలదు. కనుక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రము కీర్తనమే అంత్యకాలమున మనుషుని స్థితిని జయప్రదముగా మార్చుటకు ఉత్తమ విధానమై ఉన్నది. 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మర యుధ్య చ మయ్యార్పిత మనోబుద్ధిర్మా మే వైశ్యస్య సంశయాః. కావున ఓ అర్జున, సర్వకాలముల యందును నీవు నన్నే తలచుచు నీ విద్యుక్త ధర్మమై యుద్ధము నునరింపుము. నీ కర్మలను నాకు అర్పించుట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందు నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు. భావము. అర్జునకు వసగబడిన ఈ ఉపదేశము కామ్యకర్మలయందు మునిగి ఉండేడి సర్వజనులకు అత్యంత ముఖ్యమైనది. విద్యుక్త ధర్మములను లేదా కర్మలను త్యజించమని భగవానుడు ఇచ్చట తెలుపుట లేదు. అనగా వాటిని వారు కొనసాగించుచునే హరే కృష్ణ మహామంత్రము జపకీర్తనముల ద్వారా శ్రీకృష్ణుని స్మరించవలెను. ఈ పద్ధతి మనుషుని భౌతిక కల్మషము నుండి ముక్తిని చేసి మనోబుద్ధులను కృష్ణుని యందు నియుక్తమగునట్లు చేయగలదు.
దివ్యమైన శ్రీకృష్ణుని నామమును కీర్తించడం ద్వారా మనుజుడు ఆ సంశయముగా దివ్యలోకమగు కృష్ణధామమును చేరగలడు. 8వ శ్లోకం. అభ్యాస యోగాయుక్తేన చేతస నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయాన్. ఓ పార్థ, మనస్సును ఎల్లవేళలా నా స్మరణమునందే నియుక్తము చేసి ఏమాత్రము మార్గము తప్పక నన్నే దేవదేవునిగా ధ్యానము చేసేడివాడు నన్ను తప్పగా చేరగలడు. భావము. శ్రీకృష్ణ భగవానుడు తన స్మరణ ప్రాముఖ్యమును ఈ శ్లోకమున నొక్కి చెప్పుచున్నాడు. అట్టి శ్రీకృష్ణుని స్మరణము హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనముల ద్వారా మనుషుని హృదయమునందు జాగృతము చేయబడను. అట్టి హరే కృష్ణనామము యొక్క శ్రవణ కీర్తనములందు కర్ణములు, జీహ, మనస్సు సంపూర్ణముగా నియుక్తమగుచున్నందున ఈ ధ్యానము ఆచరణకు అత్యంత సులభమై ఉన్నది. ఇట్టి ధ్యానము భగవానుని పొందుటకు తోడ్పడగలదు. పురుషం అనగా భక్తోయని భావము. జీవులు శ్రీకృష్ణ భగవానుని తటస్థ శక్తి స్వరూపులైనను భౌతిక కల్మషమునకు గురి అయి ఉన్నారు. వారు తమను తాము భోక్తలుగా తలచినను వాస్తవమునకు దివ్యభోక్తలు కాజాలరు. శ్రీకృష్ణ భగవానుడే తన సంపూర్ణాంశములై నారాయణుడు, వాసుదేవుడు మొదలగు పలు రూపములలో పరమ భోక్తయై ఉన్నాడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. కనుక భక్తుడైన వాడు హరే కృష్ణ మహామంత్రము జపకీర్తనములను చేయుచు తన పూజాధ్యేయమైన భగవానుని నారాయణ, కృష్ణ, రామాది ఏ రూపంలోనైనను నిరంతరము తలచవచ్చును. ఈ విధముగా అతని పవిత్రుని చేయగలదు. నిరంతర జపకీర్తనముల వలన అతడు అంత్యకాలమున భగవద్ధామమును చేరగలడు. యోగాభ్యాసమునందు అంతరమందున్న పరమాత్మపై ధ్యానము చేసినట్లు హరినామ జపకీర్తనము ద్వారా మనస్సును సదా శ్రీకృష్ణుని యందు నిలపవలెను. మనస్సు సదా చంచలమై యుండును గనక దానిని బలవంతముగా శ్రీకృష్ణుని చింతించునట్లు చేయుట అత్యంత అవసరము. భ్రమరమము అనే సదా తలసును కీటకము ప్రస్తుత జన్మముననే భ్రమరముగా మారేడి వృత్తాంతము ఇచ్చట సాధారణముగా ఉదహరింపబడును. అదే విధముగా మనము శ్రీకృష్ణుని నిరంతరము స్మరించినచో అంత్యమున ఆ దేవదేవుని స్వరూపమును బోలిన స్వరూపమునే పొందగలము. 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారాం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య దాత రమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. నియమించువాడును, సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడను, సమస్తమును పోషించువాడను, భౌతిక భావనలకు పరమైన వాడను, ఆ చింత్యుడను, రూప సహితుడను అగు పరమపురుషుని సర్వజ్ఞుననిగా మరియు ప్రాచీనునిగాను ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలను. సూర్యుని వలె తేజోసంపన్నుడను మరియు దివ్యుడను అగు అతడు భౌతిక ప్రకృతికి అతీతుడు. భావము. భగవానుని స్మరించు విధానము ఈ శ్లోకమున తెలుపబడినది. ముఖ్యమైన విషయం ఏమనగా
అతడు నిరాకారుడు, శూన్యుడు కాడు. నిరాకారము లేదా శూన్యమునందు ఎవ్వరును ధ్యానమును నిలపలేరు. అది అతి కష్టము. కానీ శ్రీకృష్ణుని స్మరణము అత్యంత సులభమైనది. అట్టి స్మరణమే వాస్తవమునకు ఇచ్చట పేర్కొనబడినది. మొట్టమొదట మనము అతడు పురుషుడని, రూప సహితుడని తెలుసుకొనవలెను. అనగా శ్రీకృష్ణునిగా లేక శ్రీరాముని గాని సచ్చిదానంద విగ్రహునిగానే మనము ధ్యానింపవలెను. రాముని తలచినను లేదా కృష్ణుని తలచినను అతడు ఎట్టివాడో ఈ శ్లోకమునందు వివరింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు కవి అని ఇచ్చట వర్ణింపబడినాడు. అనగా భూత భవిష్యత్తు వర్తమానములను తెలియుట ద్వారా సమస్తము నెరిగియుండేడి సర్వజ్ఞుడని భావము. సమస్తమునకు అది అతడే కనుక ప్రాచీనునిగా పిలువబడినాడు. సమస్తము అతని నుండియే ఉద్భవించినది. నియామకుడు మరియు మనుషుల పోషకుడు, శిక్షకుడు అతడే సూక్ష్మము కన్నను సూక్ష్మమైన వాడు. వెంట్రుక కొనలో 10,000 వంతు యుండేడి ఆత్మ యందును అచింత్యముగా ప్రవేశింపగలిగినంత సూక్ష్మమైన వాడు గనుకనే అతడు సూక్ష్మమైన వాటిలో సూక్ష్మమైన వాడని పిలువబడినాడు. దేవదేవునిగా అతడు అణువు నందును మరియు అతి సూక్ష్మమైనట్టి దాని హృదయమునందును ప్రవేశించి పరమాత్మ రూపమున నియమించుచుండును. అతి సూక్ష్మమైనను అతడు సర్వత్రా వ్యాపించి సమస్తమును పోషించుచున్నాడు. అతని వలననే సమస్త గ్రహమండలము నిలిచియున్నది. ఏ విధముగా అతిపెద్ద గ్రహములు సులభముగా అంతరిక్షమున తేలుచున్నవని మనము ఆశ్చర్యపోవచ్చును గాని వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడే తన అచింత్య శక్తిచే పెద్ద గ్రహములను మరియు నక్షత్ర మండలమును నిలిపియున్నాడని ఇచ్చట పేర్కొనబడినది. కనుకనే ఈ విషయమున ఆ చింత్యము అను పదము మిక్కిలి ప్రాధాన్యమును సంతరించుకున్నది. భగవచ్చక్తికి మన ఆలోచన పరిధికి భావనకు మించినదగుట చేతనే ఆ చింత్యమని పిలువబడినది. వాస్తవమునకు ఇది నిర్విదాంశము. అతడు ఈ భౌతిక జగత్తునంతటిని వ్యాపించియున్నను దానికి అతీతుడై యుండును. ఆధ్యాత్మిక జగత్తుతో పోల్చినచో అతి స్వల్పమైన ఈ భౌతిక జగత్తును గూర్చియే మనకు తెలియదన్నచో దీనికి పరమైన దానిని మనమెట్లు ఊహింపగలము? కనుక భౌతిక జగమునకు పరమైనది మరియు మన వాదము, తర్కము, తాత్విక కల్పనలకు అందనిదే మనుదానిని భావము. కనుక బుద్ధిమంతులైన వారు వ్యర్థమైన వాదములకు కల్పనలను త్యజించి భగవద్గీత భావతము వేదముల వంటి వాజ్మయమునందు తెలుపబడిన విషయములను అంగీకరించి అనుసరింపవలెను. అది ఏ మనుషుని సరి అయిన అవగాహనకు కొనిపోగలదు. 10వ శ్లోకం. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ బ్రహ్మణోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషం పైతి దివ్యం. మరణ సమయమున ప్రాణవాయువును భ్రూమధ్యమున నిలిపి యోగశక్తిచే చలించని మనస్సుతో సంపూర్ణ భక్తిభావమున
భగవానుని స్మరించేడివాడు తప్పక ఆ పరమపురుషుని పొందగలడు. భావము: మరణ సమయమునందు దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తి ఎందే మనస్సును లగ్నము చేయవలెను. ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. యోగాభ్యాసము చేయువారు ప్రాణమును భ్రూమధ్యమునకు ఆజ్ఞచక్రమునకు చేర్చవలనని ఇచ్చట ఉపదేశింపబడినది. ఈ విధముగా 6 చక్రములపై ధ్యానమును కూడిన షట్చక్రాభ్యాసము ఇచ్చట సూచింపబడిచున్నది. కాని శుద్ధ భక్తుడు ఇట్టి షట్చక్రయోగము నభ్యసింపడు. కానీ అతడు కృష్ణ భక్తి భావనలో సంతత మగ్నుడై మరణ సమయమందును దేవదేవుడైన శ్రీకృష్ణుని అతని కరుణ చేతనే స్మరింపగలుగును. ఈ విషయము 14వ శ్లోకమున విశదముగా వివరింపబడినది. ఈ శ్లోకమున యోగ బలేన యను పదమునకు ప్రాధాన్యము కలదు. ఏలయన యోగాభ్యాసము లేకుండా మరణ సమయమునందున ఎవ్వరునూ ఇట్టి దివ్యస్థితికి రాలేరు. ఆ యోగము షట్చక్రయోగమైనను లేదా భక్తియోగమైనను సరియే. అంతేగాని ఏ యోగమును అభ్యసించకుండా హఠాత్తుగా మరణ సమయమున శ్రీకృష్ణ భగవానుని స్మరించుట ఎవ్వరికిని సాధ్యము కాదు. మనుషుడు ఏదియో ఒక యోగ విధానమును, ముఖ్యముగా భక్తియోగమును అభ్యసించియే తీరవలెను. మరణ సమయమున మనస్సు కలత చెందియుండును గనుక మనుషుడు యోగము ద్వారా జీవితకాలమునందు దివ్యత్వమును అభ్యసించవలసి ఉన్నది. 11వ శ్లోకం: యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వితరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులైన వారును ఓంకారమును ఉచ్చరించువారును సన్యాస శ్రమమునందున మహర్షులను అగు మనుషులు బ్రహ్మమునందు ప్రవేశించుచున్నారు. అట్టి పూర్ణత్వమును కోరినవారు బ్రహ్మచర్య వ్రతము నభ్యసింతురు. మోక్షమును గూర్చు ఈ విధానమును ఇప్పుడు నీకు నేను సంగ్రహముగా వివరింతును. భావం: కృష్ణ భగవానుడు అర్జునునకు భ్రూమధ్యమున ప్రాణవాయువును నిలుపు షట్చక్ర యోగాభ్యాసమును ఉపదేశించినాడు. అర్జునునకు ఆ యోగాభ్యాసము తెలియదని భావించి భగవానుడు దానిని రాబో శ్లోకములందు వివరించుచున్నాడు. పరబ్రహ్మము అద్వితీయుడైన పలు రూపములను మరియు లక్షణములను కలిగియుండునని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయుచున్నాడు. నిరాకారవాదులకు ఓంకారము అక్షరము పరబ్రహ్మముతో సమానం. వితరాగులైన యతులు ప్రవేశించు నిరాకార బ్రహ్మమును గూర్చి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట వివరించుచున్నాడు. వైదిక మార్గమునందు ఓంకారమును జపించుట మరియు పూర్ణ బ్రహ్మము చర్యములలో గురువు చెంత నిరాకార బ్రహ్మమును గూర్చి ఎరుంగుట శిష్యులకు అది ఆది నుండియే బోధింపబడును. ఆ విధముగా వారు బ్రహ్మము యొక్క 2 లక్షణములను తెలియగలరు. ఈ అభ్యాసము బ్రహ్మచారుల ఆధ్యాత్మిక జీవన పురోగతికి అత్యంత అవసరమైనను నేటి కాలమున అట్టి బ్రహ్మచర్య జీవనము సాధ్యము కాదు. ప్రపంచ సాంఘిక వ్యవస్థ సంపూర్ణముగా మార్పు నొందినందున బ్రహ్మచర్యమును విద్యార్థి దశ నుండియే పాటించుట
ఎవ్వరికిని సాధ్యము కాకున్నది. ప్రపంచమంతటను వివిధ జ్ఞాన శాఖలకు పలు సంస్థలున్నాయి. ఉన్నను బ్రహ్మచర్య నిలయములందు విద్యార్థులకు విద్య గరుపు ప్రామాణిక సంస్థ ఒకటియు లేదు. అట్టి బ్రహ్మచర్యమును పాటించనదే ఆధ్యాత్మిక జీవన పురోగతి అత్యంత కష్టతరము కాగలదు. కనుకనే కలియుగమున శాస్త్ర నియమము ప్రకారము శ్రీకృష్ణ భగవాన్ని ప్రాప్తికి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే యను పవిత్ర శ్రీకృష్ణ నామకీర్తనము తప్ప అన్య విధానము లేదని శ్రీ చైతన్య మహాప్రభువు ప్రకటించియుండిరి. 12వ శ్లోకం. సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నాయధ్యాత్మనః మూర్ధ్యానయదాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. ఇంద్రియకర్మల నుండి విడివడి యుండుటయే యోగస్థితి ఎనబడును. సర్వేంద్రియద్వారములను మూసివేసి మనస్సును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శీర్షాగ్రమమునందు నిలిపి మనుజుడు యోగమునందు స్థితుడు కాగలడు. భావము. ఇచ్చట తెలుపబడిన యోగ విధానమును అభ్యసించుటకు మనుజుడు మొట్టమొదట సర్వ భోగోద్వారములను మూసివేయవలెను. ఇట్టి అభ్యాసమునకే ప్రత్యాహారము ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించుట అని పేరు. జ్ఞానేంద్రియములైన కన్నులు, చెవులు, నాసికము, జిహ్వ స్పర్శను సంపూర్ణముగా నిగ్రహించవలెను. స్వీయతృప్తి యందు వాటిని నియుక్తము చేయరాదు. ఈ విధముగా వనరించినప్పుడు మనస్సు హృదయస్థ పరమాత్మపై నెలకొని ప్రాణవాయువు శీర్షాగ్రమము నందు ప్రతిష్ఠితమగును. షష్ఠాధ్యాయమున ఈ పద్ధతి విపులముగా వివరింపబడినది. కానీ ఇదివరకే తెలుపబడినట్లు ఈ యోగ పద్ధతి ప్రస్తుత కాలమునకు ఆచరణీయం కానిది. కలియుగమునకు ఏకైక ఉత్తమ మార్గం కృష్ణ భక్తి రసభావనమే. భక్తియోగమునందు శ్రీకృష్ణుని పైననే సదా మనస్సును లగ్నం చేయగలిగినచో అచంచలమైన సమాధి స్థితి యందు నిలుచుట మనుజునకు సులభతరము కాగలదు. 13వ శ్లోకం. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరాన్మ మనుస్మరన్ యః ప్రయాతి ఇత్యజేందేహం స యాతి పరమాం గతిం. ఈ యోగమునందు నెలకొని దివ్యాక్షరముల సమహారమై ఓంకారమును జపించిన పిదప మనుషుడు దేవదేవుడైన నన్ను తలచుచు శరీరమును త్యజించినచో నిశ్చయముగా ఆధ్యాత్మిక లోకములను పొందగలడు. భావము. ఓంకారము, బ్రహ్మము, శ్రీకృష్ణ భగవానుడు అభిన్నులని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శ్రీకృష్ణుని నిరాకార శబ్ద రూపమే ఓంకారము. కనుకనే శ్రీకృష్ణుని నామమే అయిన హరే కృష్ణ మహామంత్రమునందు ఓంకారము కలదని చెప్పవచ్చును. ఆ మహామంత్ర జపమే కలిగి యుగమునకు ప్రత్యేకముగా ఉపదేశింపబడినది. కనుక మనుషుడు
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తనము జపము చేయుచు దేహత్యాగము చేసినచో తన భక్తి లక్షణములననుసరించి ఏదో ఒక ఆధ్యాత్మిక లోకమును నిశ్చయముగా చేరగలడు. అనగా కృష్ణ భక్తులు కృష్ణలోకమైన గోలోక బృందావనమును చేరుదురు. సాకారవాదులైన భక్తులకు ఆధ్యాత్మిక జగమున ఇంకను వైకుంఠలోక నామమున తెలియబడు అసంఖ్యాక లోకములు లభ్యమై ఉన్నవి. కానీ నిరాకారవాదులు మాత్రం అంత్యమున బ్రహ్మజ్యోతి యందు లీనమగుదురు. 14వ శ్లోకం. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్య యుక్తస్య యోగినః. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుత సేవ కారణమున నేను సులభముగా లభ్యుడనై ఉన్నాను. భావము: దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియోగముతో సేవించు. శుద్ధ భక్తుల చరమగమ్యము ఈ శ్లోకమున ముఖ్యముగా వివరింపబడినది. గడిచిన అధ్యాయపు శ్లోకములందు అర్థులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, కల్పనా పూర్ణతత్వ వేత్తలనేడి 4 రకముల భక్తులు పేర్కొనబడినది. కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము మొదలగు వివిధ ముక్తి దానములు కూడా వివరింపబడినవి. ఈ యోగ విధానము భక్తిని కొద్దిగా కలిగియున్నను ఈ శ్లోకమునందు మాత్రం జ్ఞాన కర్మ హఠాది ఎట్టి యోగములతోనూ సంపర్కము లేనటువంటి శుద్ధభక్తి యోగము పేర్కొనబడినది. అనన్యచేతః అను పదముతో తెలుపబడినట్లు శుద్ధభక్తి యోగమునందు భక్తుడు కృష్ణుని తప్ప అన్యమును వాంఛింపడు. అట్టి శుద్ధభక్తుడు స్వర్గలోకములకు పోవలనని గాని, బ్రహ్మజ్యోతిలో లీనం కావలనని గాని, భావబంధముల నుండి విముక్తి పొందవలనని గాని వాంఛింపడు. అట్టివాడు దేనిని కూడా వాంఛింపడు. కనుకనే చైతన్య చరితామృతమునందు అతడు నిష్కాముడు అని పిలువబడినాడు. అనగా స్వీయలాభమునందు ఎట్టి కోరికయు లేనివాడని భావము. పరమశాంతి అతనికే లభించును. కానీ స్వీయలాభమునకై ప్రాకులాడువానికి కాదు. జ్ఞానయోగి, కర్మయోగి లేదా హఠయోగి యను వారులు ఏదియో కొంత స్వార్థమును కలిగియున్నను పూర్ణభక్తుడు శ్రీకృష్ణ భగవానుని ప్రేమునకు అన్యమైన దానిని కోరడు. కనుకనే అకుంఠిత భక్తితో తనను సేవించువారికి తాను సులభముగా లభించునని కృష్ణ భగవానుడు తెలియజేయుచున్నాడు. శుద్ధ భక్తుడు సదా కృష్ణునకు గల అనేక రూపములలో ఏదేని ఒకదాని ద్వారా ఆ దేవదేవుని భక్తియుత సేవలో నియుక్తుడై యుండును. శ్రీకృష్ణుడు, రాముడు, నరసింహుడు వంటి సంపూర్ణాంశలు మరియు అవతారములు పలు కలవు. ఈ వీడియో విన్నవారు ఈ జ్ఞానమును మరికొంతమందికి పంచగలరని మా మనవి. మీరు ఈ భగవద్గీతను మీకు తెలిసిన ఒక 10 మందికి మీ జ్ఞానం పంచండి. ఈ భగవద్గీత విన్నా కానీ
ఇతరులకు చెప్పినా కానీ పారాయణం చేసినా కానీ పుణ్యం కలుగును. అందుకని ఈ జ్ఞానాన్ని మీరు ఇంకో 10 మందికి పంచండి. జై శ్రీకృష్ణ.